వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. దివ్యాంగులందరికీ రాత సహాయకులు, 40% వైకల్యం నిబంధన తొలగింపు, పరీక్షలకు హాజరయ్యే వారికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశం. వివిధ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులు అందరూ రాత సహాయకులను పొందవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రామాణిక 40% వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే ఇప్పటి వరకు రాత సహాయకులను కోరే అర్హత ఉండేది. ఈ నిబంధనను తొలగిస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రామాణిక వైకల్యంతో సంబంధం లేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ రాత సహాయకులను సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులను సక్రమంగా న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొంది. 2002 ఆగస్టు 10న కేంద్రం జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులను పునఃపరిశీలించి దివ్యాంగులపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు వైకల్యం నిబంధనలను సహేతుకంగా సడలించాలని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ఉద్యోగ నియామక సంస్థలు, పరీక్ష నిర్వాహకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. మార్గదర్శకాల ఆచరణపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని పేర్కొంది. ఈ అంశంలో విద్యా సంస్థలను చైతన్యపరచాలని తెలిపింది. రాత సహాయకులను అందజేసే ధృవీకరణ పత్రం చెల్లుబాటు గడువును ప్రభుత్వం 6 నెలల నుంచి పొడిగించాలని ధర్మాసనం సూచించింది. పరీక్షకు హాజరవడానికి కాస్త ముందుగానే అభ్యర్థికి రాత సహాయకుడికి మధ్య పరిచయం ఏర్పడడానికి సమయం ఇవ్వాలని తెలిపింది. తన ఆదేశాల అమలుకు 2 నెలల గడువు విధించింది. బ్యాంకు ఉద్యోగుల నియామక పరీక్ష రాసేందుకు సహాయకుడిని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ జడ్జిమెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.